దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన బ్యాంక్స్లో ఒక ఫెసిలిటీ ఇచ్చారు ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టంలో. ఏంటంటే మనం ఒకవేళ ఏదైనా లోన్ పే చేయాలి, రీఛార్జ్ చేయాలి, మన జ్ఞాపకం ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆటో పే అనేది ఒకటి పెట్టుకుంటాం. ఆటో పే అది ఏమవుతుందంటే ఆ టైం వస్తున్నగానే అది ఆటోమేటిక్గా నీ బ్యాంక్ అకౌంట్లోంచి క్రెడిట్ అయిపోయి ఎవరికి వాళ్ళలో వెళ్ళిపోతుంది. దేవుడు కూడా ఒక టైం పెట్టింటాడు, ఈ టైంలో ఇది జరగాలి. ఆ టైం వరకు ఆ వాగ్దానం వేచి చూస్తూ ఉంటుంది. ఆ టైం వస్తున్నగానే వాగ్దానం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన వాగ్దానం, ఆయన నిబంధనను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే దేవుడు నోవోతో నిబంధన చేశాడు, అబ్రాహాముతో నిబంధన చేశాడు, ఇస్సాకు యాకోబులతో దేవుడు నిబంధన చేశాడు. అది వాళ్లకు చేసిన నిబంధన. అందరి కొరకు దేవుడు ఒక నిబంధన చేశాడు. అదే యేసు ప్రభు అప్పగించబడే రాత్రి సిలువకు వెళ్ళేటువంటి ముందు రోజు యేసు ప్రభు అంటాడు, ఇదిగో ఇది మీ కొరకైన క్రొత్త నిబంధన, రక్త నిబంధన దేవుడు చేశాడు. రక్తముతో దేవుడు నిబంధన చేశాడు. నా రక్తము సాక్షిగా మీ జీవితంలో కార్యాలు చేస్తా, మీ జీవితాల్లో మిమ్మల్ని కాపాడుతా. క్రొత్త నిబంధన అది. అందుకే బైబిల్కు పెట్టిన పేరు క్రొత్త నిబంధన. అది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధనలు అన్ని నెరవేరుతూ ఉన్నాయి, అన్ని నెరవేరాయి. అది మనకు ఒక ఇన్స్పిరేషన్. కొత్త నిబంధన నీకు సంబంధించింది. దేవుడు అంటాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం, రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. దేని కొరకు ఆయన రక్షకుడు? ఆయన రక్తముతో నిబంధన చేసి రక్షిస్తాడు. రక్త నిబంధన చేసేటువంటి దేవుడు. దేవుని బిడలారా, దేవుని యొక్క రక్తము ద్వారా చేసిన నిబంధన ఎంత గొప్పదో వర్ణించడానికి వీలు కాదు. అప్పుడప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఇవి జరిగాయి అని అనిపిస్తుంది. ఈ మధ్య లేవులేండి. ఏమంటారు తెలుసా? ఒక ఇంట్లో ఒక జరగకూడని సంఘటన జరిగిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఏమంటుంది తెలుసా? ఆ భార్యనో లేకపోతే కూతురు అంటది, ఇది చేసావు, తిరిగి నీ ఇంటిలో నేను చేసేంత వరకు నేను నా కొప్పు విప్పను. నిబంధన చేసుకుంటారు. అస్సలు నేను ఇంకా స్నానం చేయను, తల స్నానం చేయను, ఇది నెరవేరేంత వరకు. దేవుడు వెంట్రుక నిబంధనగా చేసింది రక్త నిబంధన చేశాడు. తన రక్తాన్ని కార్చాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన మాటను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎన్నడూ మీరడు. దేవా, నీ వాగ్దానం నెరవేర్చు ప్రభా, నీ వాగ్దానం నెరవేర్చు ప్రభా. ఐ వెయిట్ ఫర్ యువర్ ప్రెసెన్స్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ దట్ యు హావ్ గివెన్ టు మీ. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ సన్నిధిలో కనిపెడతాను. చాలు, దేవుడు తన కార్యం జరిగిస్తాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి, దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు? నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన మంచి కార్యాలు, దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం, దేవుని పిల్లల కోసం నువ్వు చేసిన కార్యాలను దేవుడు ఎన్నడూ మర్చిపోడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. దట్ ఈస్ హిజ్ నేచర్. రెండవదిగా, దేవుడు తన మాటను జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవదిగా, దేవుడు దేన్ని జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? 56వ కీర్తన 8వ వచనం. Psalm 56 verse 8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నా కన్నీళ్లు నీవు బుడ్డిలో ఉంచుకొని ఉన్నావు అంటే, ఒక బాటల్లో దేవుడు నువ్వు కార్చిన కన్నీరు ఇలా తుడిచేసుకుంటావు. నువ్వు ఖర్చుతోనో దేనితోనో తుడిచేసుకుంటావు, అయిపోయింది అనుకుంటావు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కన్నీటిని ఒక బుడ్డిలో దేవుడు పెడతాడంట. రెండవదిగా ఏమైంది అక్కడ? బుడ్డిలో దాచి ఉంచున్నాను, అవి నీ కవిలలో. కవిలలో అంటే కింద ఏముంటుంది? పుస్తకం అని ఉంటుంది. దేవుడు ఏ రోజు సుధీర్ ఏడ్చి ప్రార్థన చేశాడు, ఏ రోజు దేవుని దగ్గర కన్నీరు గార్చాడు, ఏ విషయాల్లో కన్నీరు గార్చాడు, ఎన్ని కన్నీటి బొట్లు గార్చాడు, మొత్తము దేవుడు పుస్తకంలో రాసి పెట్టుకున్నాడంట. ఎందుకు ప్రభా రాసి పెట్టుకున్నావు? ఎందుకు? దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ కన్నీటికి ఒకరోజు జవాబిస్తాడు. దేవుడు కన్నీటిని మర్చిపోడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా నువ్వు దేవుని సన్నిధానంలో కార్చిన కన్నీరు ఎప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ దాట్. దేవుడు కన్నీటికి అంత విలువనిస్తాడు. కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నేను ఎప్పుడు అంటా, మనుషుల దగ్గర మాట్లాడొద్దు, మనుషుల దగ్గర ఏడవద్దు. దేవునితో మాట్లాడు, దేవుని దగ్గర ఏడవు, అది జ్ఞాపకం ఉంటుంది. మనిషి దగ్గర ఏడిస్తే జ్ఞాపకం ఉండదు. ఇంకా మనల్ని ఎత్తి పొడిచే మాటలు మాట్లాడతారు. నువ్వు ఉన్నావులే, నువ్వు వాళ్ళు ఏడ్చావులే, దొంగ ఏడుపులేడు, ఏవేవో మనల గురించి కామెంట్ చేస్తారు. బట్ గాడ్స్ గివ్ ఎ వాల్యూ ఫర్ ద టీయర్స్.
దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, హన్నా దేవుని సన్నిధానానికి వెళ్ళి చేసిన ప్రార్థన బైబిల్లో రికార్డ్ చేయబడింది. ఎందుకు చేయబడింది? ఒకటి, ఆమె కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ద టీయర్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఐస్. నీ కళ్ళలోండి వచ్చే కన్నీటిని ఎప్పటికీ దేవుడు మర్చిపోడు. మనమన్నా మర్చిపోతాం. ఎన్నిసార్లు ఏడ్చామంటే ఏమో తెలియదు. చాలాసార్లు ఏడ్చానని చెప్తాం, జనరల్ వర్డ్ యూజ్ చేస్తాం. ఎన్నోసార్లు ఏడ్చామంటాం, బట్ విల్ నెవర్ గివ్ ఎ కౌంట్ ఫర్ దాట్. ఎన్ని కన్నీళ్లు గార్చాం, ఎన్నిసార్లు ఏడ్చాం అనేటువంటిది మనకు జ్ఞాపకం ఉండదు. కానీ బైబిల్లో వ్రాయబడింది, అవి నీ కవిలలో కనబడును కదా. పరలోకంలో ఒక పుస్తకం ఉన్నాయి. దేవుని బిడ్డలారా, భూలోకంలో పుస్తకాలు ఉన్నాయి, పరలోకంలో కూడా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఏముంటాయి తెలుసా? మన కన్నీరు దేవుడు లెక్కించి ఉంటాడు. ఎన్నిసార్లు ఏడ్చాం, దేనికోసం ఏడ్చాం, ఎలా ఏడ్చాం, ఎవరిని బట్టి ఏడ్చాం, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. అందుకే బైబిల్లో వ్రాయబడింది, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను. హన్నా యొక్క కన్నీటిని బట్టి హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక ప్రవక్తనిచ్చాడు. దేవుని బిడలారా, కన్నీటికి విలువగట్టే దేవుడున్నాడు. కన్నీటిని మర్చిపోయేటువంటి దేవుడు కాదు ఆయన. కన్నీటిని జ్ఞాపకం ఉంచుకునేటువంటి దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో దేవుడు లోకస్తుల్లాగా ఏడ్చింది ఆయన, దుఃఖపడినారు అంతవరకే చెప్తారు. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ మెటిక్యులస్ స్టడీ ఆన్ దాట్. దేవుడు క్షుణ్ణంగా దాని విషయంలో జాగ్రత్త వహించి ప్రతి కన్నీటిని రాసుకుంటాడు. ఒక రోజు వస్తుంది, ఆ కన్నిటికి దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకొని జవాబిస్తాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు దేన్ని జ్ఞాపకం చేసుకుంటాడు? నెంబర్ 1, నువ్వు చేసిన నీతి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాడు. 2, దేవుడిచ్చిన మాటని ఎప్పటికీ జ్ఞాపకం దేవుడు చేసుకుంటాడు. 3వదిగా, నువ్వు కార్చిన కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 4వదిగా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా. దేవుని ఎదుట ఏమి జ్ఞాపకం ఉందంట? నీ ప్రార్థన, నీ ప్రార్థనలు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ నుంచి ఏ ప్రార్థన ఎప్పుడు చేసావో జ్ఞాపకార్థంగా దేవుని దగ్గర ఉంది. ఆ ప్రార్థనలు మర్చిపోడు దేవుడు. హీ విల్ గివ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రేయర్. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కొర్నేలి ఒక అన్యుడండి, ఇటలీ పట్టణంలో, ఆయన యెరూషలేములో లేడు. కానీ కొర్నేలితో దేవుని దూత అంటున్నాడు, నీవు ఇటలీలో, యెరూషలేములో కాదు, ఇటలీ పట్టణంలో నువ్వు ఉన్నావు, ఇక్కడ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఇక్కడ నుంచి నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చింది. చాలా సందర్భాల్లో చర్చిలో చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. ఈ స్థలంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వింటాడు. కానీ నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా వాటిని కూడా దేవుడు వింటాడు. బైబిల్లో వ్రాయబడింది, నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా వచ్చాయి. నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా వచ్చాయి. ఇంకో మాట చెప్తాను, నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు దేన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు తెలుసా? నువ్వు చేసిన ప్రార్థన. ఇప్పుడు ఒకసారి పరీక్షించుకుందాం, ఎన్ని ప్రార్థనలు మనం చేశాం, ఎన్ని ప్రార్థనలు చేశాం. మనం ప్రార్థనే చేయకుండా ఉన్నామా? ఆల్వేస్ వీఆర్ ఆన్ వర్క్ సైడ్. మనం కేవలం పనులు చేసుకునే వారంగానే ఉన్నామా? ప్రార్థన చేస్తే గుర్తుంచుకో, ప్రార్థనకు రావాల్సిన ప్రతిఫలం వస్తుంది. అంటే కొర్నేలి అన్య దేశంలో ఉన్నాడు, అన్య మతస్థుల మధ్య అతడు ఉన్నాడు. అక్కడ నుంచి దేవునికి చేసే ప్రార్థనలు దేవుడు అంటున్నాడు, కొర్నేలి నీ ప్రార్థన నాకు జ్ఞాపకార్థంగా ఉంది, నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నేను మర్చిపోలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై మైండ్. నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు కొన్ని సందర్భాలు ఆలస్యం అవుతాయి. ఎందుకు తెలుసా ఆలస్యం అవుతాయి? కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలస్యంగా జవాబివ్వడంలో ఉద్దేశం ఏంటంటే, కొన్ని పరిస్థితుల గుండా ఆయా రకాలుగా మనల్ని నడిపించి, కొన్ని పాఠాలు నేర్పించి, ఆ తర్వాత దేవుడు జవాబిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయంలో నేను చాలా రోజులుగా పట్టుదలతో ప్రార్థన చేశాను. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు అంత బాగలేవు. కాబట్టి చాలా రకాలుగా
ఆ కుటుంబం నలిగిపోతుంది. ప్రార్థన చేస్తున్నా కానీ అలా జరిగినట్టుగా అనిపిస్తుంది కానీ ఏం కలగదు. అలా ముందుకెళ్ళినట్టు అనిపిస్తుంది, ఏం జరగదు. అలా ఏదో ఇంకా జరిగిపోతుందేమో అనిపిస్తుంది, ఏం జరగదు. నాకు అనిపించింది, ఏంటి ప్రభా ఇన్ని రోజులు ప్రార్థన చేస్తుంది, దిస్ వెరీ సింపుల్ ప్రాబ్లం. దేవా ఏంటి ప్రభా, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని పైన ఒక విసుగు వచ్చింది నాకు. ఏంటి ప్రభా ఇంత ప్రార్థన చేస్తున్నా. మెల్లిగా ఆ వ్యక్తిలో మార్పులు రావడం ప్రారంభించినాయి. ఏం మార్పులు తెలుసా? అంతవరకు దేవుడు, భక్తి, ప్రార్థన, సంఘము, సేవ సూపర్. ఎప్పుడైతే మెల్లగా ఆలస్యమైందో వేరొక ట్రాక్లోనికి వెళ్ళి అక్కడ నుంచి దేవునికి మెల్లిగా దూరం కావడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నేను అప్పుడే ఇచ్చింటే ఆ దీవెనను బట్టి దేవునికి అస్సలు దగ్గర కాకుండా దూరం అయిపోయేవాడు. కానీ ఆలస్యం చేసినందుకు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుస్తుంది ఇప్పుడు. ఎలాంటి వాడు అంటే ఆలస్యం అవుతున్నా కానీ దేవుని విడిచిపెట్టి దూరం అయిపోయి వేరొక మార్గంలోకి వెళ్ళిపోయి నవ్వెందాను అప్పుడప్పుడు. అందుకే కొన్ని సందర్భాల్లో మనం ఎవరమో తెలుసుకోవడానికి, మన భక్తి ఏంటో తెలుసుకోవడానికి, మనం ఎంత సిన్సియరో తెలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో వెంటనే దేవుడు జవాబులు ఇవ్వడు. దేవుడు మన జీవితాలను చూస్తూ ఉంటాడు. ఎలా ఉంది? కొర్నేలిని గురించి దేవుడు అంటాడు, కొర్నేలి నువ్వు ఇటలీ పటాలములో శతాధిపతివి, యు ఆర్ ఎ సర్కిల్ ఇన్స్పెక్టర్. కాబట్టి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉంటూ నువ్వు చేసిన ప్రార్థన అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం వరకు దేవుడు జవాబు ఇవ్వాలి. 10వ అధ్యాయంలో దేవుడు జవాబు ఇచ్చాడు. ఏ జవాబు తెలుసా? దేవుని దూతే దిగి వచ్చాడు. డైరెక్ట్గా జవాబు కాదు, దేవుని దూతే వచ్చేసాడు. ఇంట్లోనికి వచ్చే ఫిజికల్గా, కలలో కాదు దేవుడు మాట్లాడింది, లేదా దర్శనంలో కాదు, దేవుని దూత కొర్నేలితో మాట్లాడు. డైరెక్ట్గా హీ కుడ్ సీ ద ఏంజల్. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన పట్టుదలతో విశ్వాసంతో చేస్తూ దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఒక రోజు వస్తుంది పరలోకంలో దేవుని దూతలు దిగి రావాలన్న దిగి వస్తారు నీ దగ్గరికి. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా ఉన్నాయి. అది మొదటిది. నువ్వు కన్నీటితో ప్రార్థన చేసావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? రాత్రంతా ప్రార్థన చేసావా? ఎవ్రీ ప్రేయర్ ఈజ్ రికార్డెడ్. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం నేను ఊహించుకున్నాను. ఇది దిస్ ఈజ్ మై అజంప్షన్, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, ఐ డోంట్ నో. దేవుడు అంటున్నాడు, కొర్నేలి నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా ఉన్నాయి. అంటే కొర్నేలి ఏమేమి ప్రార్థన చేశాడో మొత్తం రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కొర్నేలి దేవుని దూత ద్వారా పంపుతున్నాడు, నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా వచ్చాయి. అంటే కొర్నేలి, ఇదిగో నీ ప్రార్థనలు రాసి పెట్టాను, ఇదిగో ఇన్ని ప్రార్థనలు చేశావు. ఒకవేళ మన ప్రార్థన బుక్కును దేవుడు చూస్తే ఒక పేజీ కూడా నిండినదేమో, ఒక 2 పేజీలు కూడా నిండిందేమో. ఎందుకు తెలుసా? మనము ప్రార్థన చేసి తక్కువ, మిగతావి చాలా ఎక్కువగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయి. అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని బిడ్డగా ఏ స్థలంలోంచి నువ్వు అడిగినా, అది వంట చేసుకుంటున్నావా అడుగు దేవుని, ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నావా దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా రిజల్ట్ తీసుకొని వచ్చేటువంటిది రోజు ఒకటి ఉంటుంది. ఎంతగా నువ్వు అడుగుతావో అంతగా నీ ప్రార్థనలన్నీ రికార్డ్ చేయబడతాయి, జవాబులు రావడం ప్రారంభిస్తాయి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, మీరు అడగకయ్యే పొందకున్నారు. మనం వేరేది చాలా ఉంటుంది, మనుషులతో మాట్లాడడం, మనుషులతో సంప్రదించడం, మనుషుల దగ్గర గడపడం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రార్థన దేవుడు అంటాడు మనుషుల ద్వారా వచ్చేటువంటిది కాదు, దూతే వచ్చి చెప్తాడు, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది. 4వదిగా దేవుడు దేన్ని జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? ధర్మ కార్యములను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ జీవితంలో ఇతరులకు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన సాయం ఉంటుంది చూసావా, అది ఎప్పటికీ దేవుడు మర్చిపోడు, ఎప్పటికీ, నెవర్. ఒక కష్టంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ద వే యూ రెస్పాండ్, ఏ రకంగా నువ్వు స్పందిస్తావో అక్కర్లో ఉన్న వ్యక్తికి దేవుడు ఎన్నడూ మర్చిపోడు. కొర్నేలితో దేవుడు అంటాడు, కొర్నేలి బీయింగ్ అన్ ఆఫీసర్, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, నువ్వు ప్రార్థన చేసావు. పోలీస్ ఆఫీసర్ కదని ప్రార్థన దూరం కాల, ప్రార్థన చేసావు. 2వదిగా పోలీస్ ఆఫీసర్గా ఉంటూ నువ్వు వేరొకరి దగ్గర తీసుకోవాలా, నువ్వే ధర్మకార్యాలు చేసావు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని బిడ్డగా ఇతరులకు నువ్వు చూపినటువంటి ప్రేమను, ఇతరులకు చూపిన సహకారాన్ని మరచిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హీ వెల్ రివార్డ్. ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇవ్వక మానడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని పేరు ఏంటి? ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు.
ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఒకానొక ప్రాంతంలో ఒక స్త్రీ, ఆమె చాలా భక్తిగా జీవించింది, చాలా దేవుని విశ్వాసంతో జీవించింది. ఆమె వయసు పడుతున్నగానే పిల్లలు లేరు ఆమెకు, ఆమె భర్త కూడా చనిపోయాడు, ఒంటరిగా ఉండేటువంటిది. ఆమె ఇంటిలో ఉండి ప్రతి దాని కోసం దేవుని దగ్గర గట్టిగా ప్రార్థన చేసే లక్షణం. కొంతమందికి మెల్లిగా ప్రార్థన చేస్తారు, కానీ ఈమె గట్టిగా ప్రార్థన చేసేటువంటి లక్షణం. ప్రతి దాని కోసం దేవుని దగ్గర గట్టిగా ప్రార్థన చేస్తుంది. ప్రక్కనే ఆమె ఇంటి ప్రక్కనే దేవుడు అంటే నమ్మడు, దేవుడు లేడని వాదించే ఒక నాస్తికుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా ఈమెను చూసి తిట్టుకునేవాడు, ఏ పనికి మాలది ముసలామె, ఏం పనిలా బాట్ల, ఎక్కడున్నాడు దేవుడు. ఈయన చాలా జ్ఞానవంతుడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడు ఆమెను తిట్టుకునేవాడు, ఎప్పుడు ఆమె తిట్టుకునేవాడు. ఒకరోజు అసలు ఈమె ఏం ప్రార్థన చేస్తుంది అని విన్నాడంట. వింటే ఆమె దేవుని దగ్గర అడుగుతుందంట, ప్రభువా ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి అని ప్రార్థన చేయలేదు ఆమె. దేవా, మన భాషలో చెప్తాను, మనకు అర్థమయ్యే భాషలో. వాళ్ళ భాష వేరు, వాళ్ళ తిండి వేరు కదా, అది చెప్పనులే. ఎందుకంటే వాళ్ళు బ్రెడ్ బట్టర్ అవి తింటారు కదా, అది మనకు అర్థం కాదు. దేవా బియ్యం లేవు, బ్యాళ్ళు లేవు, ఇది లేదు, మొత్తం చెప్తుంటే విన్నాడు. విని విని ఏం చేశాడు తెలుసా? ఆహా అవునా, నీకు బియ్యం లేవా, ఏమి లేవు అనేటువంటిది అన్నీ విని ఈయన ఏం చేశాడు తెలుసా? తాను ఈమెకి ఏం చెప్పకుండా షాప్కి వెళ్ళి ఆమె ఏమేమి అనుకునిందో అవన్నీ బ్యాగ్లో తీసుకొని వచ్చి ఇంటి బయట పెట్టి తలుపు కొట్టి వెళ్ళిపోయాడు. ఈమె ఏం చేసిందంటే, ఎవరో తలుపు కొట్టారు కదా అని వచ్చి చూస్తే ఆమె అడిగినవన్నీ ఆడున్నాయి. అది ఎప్పుడైతే చూసిందో ఈయన ప్రక్కన నిలబడుకొని చూసండి ఏం చేస్తుంది ఈమె అని. అప్పుడు ఆమె అవన్నీ చూసి మోకాల్లోని, ప్రభువా నాకు ఇవన్నీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు అని దేవుని స్తుతిస్తూ ఉంటే, అప్పుడు పక్క నుంచి గట్టిగా నవ్వుతున్నాడంట ఈయన. ఎవరు నవ్వుతున్నారని చూస్తే ఈయన. ఎందుకు నవ్వుతున్నావయ్యా అని అడిగితే, ముసలిదానికి భక్తి ఎక్కువ అనుకున్నాను కానీ పిచ్చి కూడా ఎక్కువే. నువ్వు ఏం చేసావు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే నేను విని నేను తీసుకొని వచ్చి పెట్టావి. నీ దేవుడు కాదు ఇచ్చింది, నీ దేవుడు ఇచ్చినాడు అనుకుంటాను, భ్రమపడుతున్నావు. దేవుడు కాదు ఇచ్చింది, నేను ఇచ్చిందవి, నేను పోయి తీసుకొచ్చినాను. అప్పుడు ఆమె అనిందంట, నేను దేవదూతలను వాడుకొని దేవుడు అద్భుతాలు చేస్తాడని విన్నాను, ఇలా నాస్తికుడిని వాడుకొని దేవుడు నా అవసరతలు తీరుస్తాడని ఈరోజు తెలిసింది. కాబట్టి ఈరోజు నుంచి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాను నేను. హల్లెలూయా. దేవుడు ఎవరినో ఒకరిని వాడుకుంటాడండి. నీవు అవసరతలో ఉన్న వారికి సహాయం చేసావంటే నీ అవసరతలు తీర్చడానికి దేవుడు ఏదో ఒక కార్యాన్ని ఏదో ఒక విధానంలో చేస్తాడు. అంత మాత్రాన నీ కడుపును కాల్చుకొని చేయమని చెప్పాడు దేవుడు. నీ కడుపును కాల్చుకొని చేయమని చెప్పాడు దేవుడు. నీకు కలిగిన దాంట్లో బీదలను పోషించు, అంతేగాని నీకు నీ ఇంటిలో వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు నష్టపోయి దేవుడు చేయమని ఎప్పుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, కొర్నేలి నీ ధర్మకార్యాలు. కొర్నేలి ఉద్యోగంలో ఉన్నాడు, కొర్నేలి ఇండ్లు బాగానే ఉంది. కొర్నేలి ఇంటిలోనికి పేతురు వచ్చి సందేశం అందిస్తే అనేకులు కూర్చోగలిగిన పెద్ద ఇల్లు కలిగినటువంటి మంచిగా ఉండేటువంటి వ్యక్తి. అంటే తన కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాగా దేవుడు తన కుటుంబాన్ని దీవిస్తున్నాడు, తన ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. అట్ ద సేమ్ టైం గాడ్ ఈస్ హెల్పింగ్ హిమ్ టు హెల్ప్ అదర్స్. దేవుడు ఇతరులకు సహాయం చేయనట్లుగా అతన్ని వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇతరులకు చేసే ధర్మ కార్యాలను మర్చిపోడు దేవుడు. దేవుని బిడ్డలారా, మా నాన్న చనిపోయిన తర్వాత ఒక ఆదివారం నేను మా గ్రామానికి వెళ్ళాను పరిచర్య నిమిత్తమే. వెళ్ళిన తర్వాత అందరు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా లాస్ట్ నేను కారు ఎక్కి బయలుదేరి వచ్చే టైంలో ఒక వ్యక్తి వచ్చి నా చేయి పట్టుకున్నాడు. నా చేయి పట్టుకొని ఏమన్నాడు తెలుసా? ఈరోజు నేను ఎవరినో నీకు తెలుసు కదా అన్నాడు. అవును అంకుల్, మీరు పలానా ఉద్యోగం మీరు చేస్తారు కదా, ఆ ఉద్యోగం ఎలా వచ్చిందో నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు అంకుల్ అంటే, ఆయన అప్పటికే రిటైర్డ్ అయిపోయినాడు. ఉద్యోగం ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. దాని వెనక మీ నాన్న ఉన్నాడు. అవునా, ఎలా ఉన్నాడు అని అడిగా. ఆయనకు ఆ రోజు ఇంటర్వ్యూ వేరే ప్రాంతంలో ఉంటే ఆయనకు డబ్బు ఇవ్వడానికి ఎవ్వరు లేరంట. ఎవరడిగినా ఆయనకు డబ్బు ఇవ్వడానికి లేరు. ఆ రోజు కడపకు నేను వచ్చాను. మీ నాన్న దగ్గరికి వస్తే మీ నాన్న నాకు డబ్బు ఇచ్చాడు.
ఈరోజు నేను ఉద్యోగస్తునిగా ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నానంటే, ఒకటి దేవుడు, రెండు మీ నాన్న. మా నాన్న చనిపోయాడు, మా నాన్న ధర్మ కార్యాలు నిలబడి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు నీ గుప్పిలి విప్పి ఇంకొకరి అవసరతను తీర్చావా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దాన్ని మర్చిపోడు దేవుడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి లెక్క కడతాడు దేవుడు. లెక్క కడతాడు దేవుడు. ఒకవేళ లెక్క కట్టలేదా, దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడు. అన్యాయస్తుడు ఎప్పటికీ కాడు దేవుడు. అందుకే ఇటలీలో ఉన్నా కూడా, ఇటలీ పటాలములో ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి దేవుడు దూతను పంపాడు. ఎందుకు తెలుసా? అక్కడ ప్రార్థనలు ఉన్నాయి, అక్కడ ధర్మకార్యాలు ఉన్నాయి. యెరూషలేములో కాదు, అక్కడ ఒక అన్యుడుగా అతడు ప్రార్థన చేసి అక్కడికి దేవుడు దూతను పంపి అతని జీవితంలో పేతురును తీసుకొని వచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. హీఈస్ ఎ గాడ్ హూ రిమెంబర్స్. ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఎల్ జకార్. ఆయన ఎప్పటికీ నువ్వు చేసిన నీతి కార్యాలను జ్ఞాపకం నువ్వు చేసే పనులను జ్ఞాపకం చేసుకుంటాడు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు నీవు ఏ మాటను దేవుడు నీకు ఇచ్చాడో ఆ వాక్యాన్ని, ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 3, నీ కన్నీళ్లను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎన్నడూ మర్చిపోడు. రావాల్సిన ప్రతిఫలాన్ని ఇవ్వక మానడు. 4, దేవుడు నీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పటికీ ప్రార్థనలు వ్యర్థం కావు. జవాబు ఇవ్వక మానడు. అండ్ చివరిదిగా, నువ్వు చేసిన ధర్మ కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మర్చిపోలేదు. నీవు చేసిన నీతి కార్యాలు, నువ్వు చేసిన మంచి కార్యాలు, నువ్వు చేసినటువంటి ప్రార్థనలు, నువ్వు కార్చిన కన్నీరు ఎప్పటికీ దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. వన్ డే విల్ కమ్, గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ ఎ వాల్యూ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి విలువ కడతాడు. దేవుని బిడ్డలారా, నోవహుతో దేవుడు అంటున్నాడు, నోవహును దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. అంటే 8వ అధ్యాయానికి ముందుకు దేవుడు అతన్ని వదిలేశాడేమో, ఓడలోనే ఉంటాడేమో, ఇంకా ఓడలోనే అయిపోతుందేమో, అందరూ అదే అనుకున్నారు. కానీ ఆ తర్వాత నువ్వు ఓడలోంచి బయటికి తీసుకొని వచ్చాడు. నోవహు బిడ్డలలో నుంచే భూలోకం ఆశీర్వదించబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ జీవితానికి లెక్క కట్టే దేవుడు ఒకడున్నాడు. ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆయన జ్ఞాపకములో నువ్వు ఉన్నావు. ఆయన జ్ఞాపకంలో నీ కుటుంబం ఉంది. ఆయన జ్ఞాపకంలో నీ ప్రార్థనలు ఉన్నాయి. ఆయన జ్ఞాపకంలో నీ కన్నీరు ఉంది. ఆయన జ్ఞాపకంలో నీ జీవితంలో నువ్వు చేసిన మంచి కార్యాలు ఉన్నాయి. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ప్రభు దేవుని యొక్క ఆత్మ మిగుల బలముగా మన మధ్య ఉండగా ప్రతి ఒక్కరము ఇప్పుడు ప్రార్థనకు చేద్దాం. ప్రభువా, నువ్వు జ్ఞాపకం ఉంచుకునే దేవుడవు. దేవా, నా పనులను, నా యొక్క త్యాగాన్ని, నా యొక్క ప్రార్థనను, నా కన్నీటిని నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎన్నిసార్లు నా జీవితంలో ఈ ప్రార్థనలు చేశాను, కన్నీరు కార్చాను. దేవా, నీకు తెలుసయ్యా. కార్యము జరిగించు. దేవుని సమయంలో దేవుడు ఖచ్చితంగా కార్యాలను చేస్తాడు. అందులో అనుమానమే లేదు. ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ ఆయన వాక్యములోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు. కాబట్టి దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. దట్ ఈస్ హిస్ నేమ్, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. అది దేవుని యొక్క పేరు, అది దేవుని యొక్క స్వభావం, అది దేవుని యొక్క లక్షణము. నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, కొర్నేలిని జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకునే దేవుడు ఆయన. నిన్ను మర్చిపోలేదు, నీ కుటుంబాన్ని మర్చిపోలేదు, నీ పరిస్థితులు మర్చిపోలేదు. ఆయన తన కార్యములను చేస్తూనే ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన ఉండగా భయపడాల్సిన పని లేదు. నిన్ను కనిన దేవుడు మర్చిపోడు, నిన్ను ప్రేమించిన దేవుడు మర్చిపోడు, నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు మర్చిపోడు. ఆయన వాక్కును నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇంతకాలం నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావేమో, ఇప్పుడు ప్రార్థన చేయి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచునని చెప్పిన దేవుని మాటలు ఇప్పుడు నెరవేరుతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, శక్తి కలిగిన దేవా నీకు స్తోత్రాలు, దైవాత్మ నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేయండి. ఆయన నేను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, నీ ప్రార్థనలకు జవాబులిచ్చే దేవుడు. ఆయన మర్చిపోలేదు నీ ప్రార్థన. నీ కన్నిటిని నేను మర్చిపోయిండవచ్చు, దేవుడు మర్చిపోలేదు. ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, శక్తి కలిగినటువంటి దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, ఇప్పుడు ఎవరు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థనతో నేను ఏకీవించి అడుగుతున్నాను ప్రభువా. దేవా, మా ఒక్కొక్కరి జీవితంలో, మా ఒక్కొక్కరి కుటుంబాల్లో, మా ఒక్కొక్కరి తండ్రి జీవిత విధానంలో, మా
మా పరిచర్యలో దైవిక కార్యములు మేము చూచుదుము గాక, దైవిక శక్తి కనబడును గాక, దైవిక మహిమను మేము చూచుదుము గాక, దేవదూతల పరిచర్య ఉండును గాక, మాట నెరవేర్చబడుతూనే ఉండును గాక. మీరు పలికిన మాటలు మా జీవితాల్లో తండ్రి వాగ్దానాలై ఉండగా నాయనా నీ పరిశుద్ధ మాటలు నెరవేర్చబడును గాక. తప్పిపోని మాటలు మా జీవితాల్లో పనిచేయును గాక. నోవహును జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవా అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవా మీరే ప్రభువా ప్రతి కన్నీటికి జవాబు ఇచ్చే దేవుడవు కాబట్టి కన్నీటిని జ్ఞాపకం చేసుకున్న దేవా మా ప్రతి కన్నీటికి జవాబు వచ్చును గాక. యేసు నామమందునైనా మా ప్రతి ప్రార్థన ధర్మ కార్యాలు మీ ఎదుట జ్ఞాపకార్థంగా ఉండగా నీకు వందనాలు. అవి మా జీవితాల్లో తండ్రి తీసుకొని రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చును గాక. యేసు నామమందునైనా దేవా నువ్వు జ్ఞాపకం ఉంచుకునే దేవుడవు నాయనా. సమయం వచ్చినప్పుడు స్పందించి కార్యాలు చేసే దేవుడవు కాబట్టి నీ వైపు మేము చూస్తున్నాం. మీ కార్యాలు జరిగించండి, మీ కార్యములు జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరి ప్రాణాత్మ శరీరాల్లో, కుటుంబాల్లో, కుటుంబ సభ్యుల జీవితాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎక్కడెక్కడ దేవుని కార్యాలు జరగాలో యేసు నామమందు జరుగునుగాక. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చావు, మాకు వ్యతిరేకంగా అపవాది యొక్క ప్రతి కార్యము లయమగునుగాక. నైనా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీ బలమైన ఆత్మ కార్యాల కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. జరగాల్సిన ప్రతి అద్భుతము జరుగునుగాక, జరగవలసిన ప్రతి సూచక క్రియ జరుగునుగాక, జరగవలసిన ప్రతి అఫీషియల్ మిరకల్స్ జరుగునుగాక, జరగవలసిన ప్రతి తండ్రి ఆర్థిక పరమైన అద్భుతాలు యేసు నామమందు జరుగునుగాక. నాయనా మీ కార్యాలు మీరే జరిగించి మహిమను పొందుమని నజరేయుడును సర్వోన్నతుడైన యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.